హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? మినపగుళ్ళు అయితే రాత్రే నానబోసానండి గారెలు వేసుకుందామని. ఇంకా అయితే పొద్దున్నే కడిగేసి మిక్సీ అయితే వేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేద్దామని అయితే బయట పెట్టానండి. మిక్సీ అయితే వేసేసాను. ఇంకా మా వారైతే బజార్కి వెళ్ళారండి. నేను లేచేటప్పటికే వెళ్ళారు. వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేద్దాంలే అని చేస్తున్నాను. ఇంకా చికెన్ బిర్యానీకి కావాల్సినవి తీసుకొచ్చారు. పచ్చిమిరపకాయలు, అల్లము, టమాటాలు అవన్నీ. ఇంకా వీటితో పాటు టిఫిన్ కూడా తీసుకొచ్చేసారండి. మర్చిపోయారంట గార్లిక్ పోసిన సంగతి. ఇంకా అవి కూడా వడలు తెచ్చారంట. అందుకని ఇంకా ఆ పిండి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నామండి. నాకైతే దోశ తీసుకొచ్చారు, నా ఫేవరెట్. ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంకా బిర్యానీ చేద్దామని అయితే వచ్చాము. కలిపి అయితే పక్కన పెడదామని. ఇంకా సాల్ట్, పసుపు, కారము, నిమ్మరసము, పెరుగు అయితే మిక్సీలో వేసానండి. ఇంకా అల్లం అదే పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ధనియాల పొడి, గరం మసాలా కొంచెం, ఇంకా టమాటా పేస్ట్ చేసి మిక్సీలో పేస్ట్ చేశాను అది. ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం చిన్నులపై పేస్ట్ వేసి బాగా కలిపేస్తున్నాము. ఆయిల్ కూడా వేసామండి. అన్నీ వేసేసి బాగా కలిపేసి ఒక అరగంట అయితే పక్కన పెడదాం అనుకున్నాము. ఇంకా రైస్కి అయితే వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసామండి. ఇంకా దానిలో యాలకులు, మసాలా దినుసులు అన్నీ వేస్తున్నాము, బిర్యానీకి సంబంధించినవి. అల్లం చిన్నులపై పేస్ట్ కూడా కొంచెం వేసామండి. షాజీరా, ఇంకన్నీ వేస్తున్నాము. చెక్క, లవంగాలు, ఇంకా మసాలా, బిర్యానీ మసాలా అన్నీ కొంచెం కొంచెం వేసి తెరలటానికి అయితే అవతల స్టవ్ మీద పెట్టామండి. ఈ స్టవ్ మీద యువతల వైపు ఏమన్నా ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ అయితే స్టవ్ మీద పెట్టాము. అంతలో ఉడుకుతూ ఉంటుంది కదా. ఈ రైస్ ఉడికే లోపల చికెన్ కూడా ఉడికిద్దని అలా పెడతాము ఎప్పుడు. ఎప్పుడు పచ్చిగా అయితే దాని మీద రైస్ వేసేయమండి. బాగా ఉడకనిస్తాం మూత పెట్టి. ఆ రైస్ అయ్యే లోపల ఉడుకుతూ ఉండిద్ది. మళ్ళీ చూడండి వచ్చి పడుకొని ఉంది. ఇద్దరం కిచెన్లోనే ఉన్నాం కదా, చూస్తుంది వచ్చి. మొన్న మగ్గ పెట్టాం కదండి సపోటాలు, పండిపోయినండి. బాగా పండిపోయినాయి. అన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము. ఇలా ఉడికిందండి. వాటర్ కూడా తెల్లిపోయినాయి. ఇంక రైస్ అయితే వేసేస్తున్నాము.
చాలా బాగా కుదిరిందండి, చాలా టేస్టీగా ఉంది. ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నామండి. మాలియా చూడండి బెడ్రూమ్లోకి వచ్చింది. ఆ తలుపు పడిపోయింది. నేను అక్కడే కూర్చొని ఉన్నా, అయినా కానీ తలుపు తీయమని గొడవ చేస్తుంది. పెద్ద పెద్దగా అరుస్తా ఆ తలుపు గీరుతుంది గట్టిగా. తీస్తారా లేదా అన్నట్టు గీరుతుంది. తీయాలంట తలుపు. నాకైతే నవ్వు వస్తుంది దాన్ని చూస్తుంటే. మామిడికాయలు అయితే తీసుకొచ్చారండి. ఇంకా మామిడికాయల సీజన్ అంటే ఇంట్లో మామిడికాయలే ఉంటాయిగా. కొబ్బరి ఉండలు, పప్పు ఉండలు అవి ఇచ్చారు. కర్బూజా ఉంది కదా, నైట్కి అయితే జ్యూస్ అయితే చేస్తున్నా అండి. ఒక పాల ప్యాకెట్ తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను. అదంతా ముక్కలు చేసి వేసాను. దానిలో కర్బూజా ముక్కలు కూడా వేసి పంచదార వేసేసి మిక్సీ పట్టేశాను. చాలా టేస్టీగా ఉందండి, బాగుంది. అందులో జీడిపప్పు అయితే వేసుకున్నా నేను. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.